మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను మిలియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నీటి అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష, ఏపీ తీరుపై తీవ్ర అసంతృప్తి. విజయవాడలో ఘనంగా బోనాల పండుగ, హాజరు కానున్న ముఖ్యమంత్రి జగన్. తెలంగాణ మంత్రులకు రేవంత్ సీరియస్ వార్నింగ్, వైఎస్ఆర్ ను తీడితే సహించేది లేదని స్పష్టం. పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్. రాజుపేటలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం. వేములవాడలో సీఎం కేసీఆర్ పర్యటన, పట్టణ కాంగ్రెస్ నేతలు హౌస్ అరెస్ట్. డీటెయిల్స్ చూస్తే నీటి కేటాయింపులు లేకుండానే, పర్యావరణ అనుమతులు రాకుండానే ఏపీ ప్రాజెక్టులు నిర్మిస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ తీరు అక్రమమని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఎన్జీటీ స్టే ఇచ్చినా ఏపీ ప్రాజెక్టుల పనులు జరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఒక చట్ట వ్యతిరేక ప్రాజెక్ట్ అని, రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా అక్రమ ప్రాజెక్టేనని ఆరోపించారు. ఇక జూలై 9న నిర్వహించ తలపెట్టిన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశాన్ని రద్దు చేసి జూలై 20 తర్వాత పూర్తిస్థాయి బోర్డు సమావేశం జరపాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న 66:34 నిష్పత్తిని తొలగించి ఇకపై 50:50 నిష్పత్తి పంపకాలు చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు తెలంగాణ అజెండాను సిద్ధం చేసి కృష్ణానది యాజమాన్య బోర్డుకు పంపాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. తెలంగాణ సంస్కృతిలో బోనాలకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఏడాది ఆషాఢంలో నిర్వహించే ఈ బోనాలు తెలంగాణ ప్రజల భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తాయి. అయితే తెలంగాణ బోనాలను ఏపీలోనూ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. భాగ్యనగర్ మహంకాళి బోనాల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో బెజవాడలోనూ బోనాలు జరగనున్నాయి. బోనాల కమిటీ ఈ మేరకు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును కలిసి వినతి పత్రం అందించింది. విజయవాడలో నిర్వహించబోయే బోనాల ఉత్సవాలకు ఏపీ సీఎం
సీఎం జగన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు కమిటీ వెల్లడించింది. 2010 నుంచి భాగ్యనగర్ బోనాల కమిటీ ఆధ్వర్యంలో ఏపీలోనూ బోనాల వేడుకలు చేపడుతున్నారు. బెజవాడ కనకదుర్గమ్మకు బోనాలు సమర్పించడం ద్వారా భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. జూలై 18న విజయవాడలో బోనాలు నిర్వహించేందుకు కమిటీ నిర్ణయించింది. ఇక్కడి దుర్గమ్మ తల్లికి బంగారు బోనం సమర్పించనున్నారు. ఈ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని భక్తుల బల్వంత్ యాదవ్ నేతృత్వంలోని భాగ్యనగర్ బోనాల కమిటీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును కోరింది. ఇటీవల జల వివాదాల నేపథ్యంలో తెలంగాణ మంత్రులు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తీవ్ర పదజాలంతో దూషించడం తెలిసిందే. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. వైఎస్ఆర్ను తిడితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. వైఎస్ను తిడితే జగన్ వదిలేయొచ్చు, కానీ మేం మాత్రం వదిలిపెట్టాం. వైఎస్పై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఈ మంత్రుల చెంప చెళ్లుమనిపిస్తాం. ఇక్కడున్న కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకోరు. వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ ఆస్తి. ఆయన బతికున్నంత కాలం కాంగ్రెస్ పార్టీకి సేవలు చేశారు. చనిపోయే ముందు కూడా రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రధానిగా చూడాలని ఆకాంక్షించారు అని వివరించారు. తుచ్చమైన రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్టీఆర్, వైఎస్ఆర్ల పేర్లను లాగడం మానుకోవాలని తెలంగాణ మంత్రులకు రేవంత్ హితవు పలికారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ దిగ్గజం సురేష్ షెట్కర్ గారు మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ యొక్క అనుబంధ విభాగాల చైర్మన్లను, అధ్యక్షులను చిన్న టీ పార్టీకి పిలవడం జరిగింది. ఈ సందర్భంగా చాలా అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి. అనుబంధ విభాగాల అధ్యక్షులు యువజన విభాగం కావచ్చు, విద్యార్థి విభాగం కావచ్చు, మహిళా విభాగం కావచ్చు, గిరిజన విభాగం కావచ్చు, వికలాంగుల విభాగం కావచ్చు, మత్స్యకారుల విభాగం కావచ్చు, ఎన్ఆర్ఐ విభాగం కావచ్చు, రైతు విభాగం కావచ్చు, ఈ రకంగా అన్ని విభాగాలకు సంబంధించిన అధ్యక్షులు హాజరయ్యి శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణలో కేసీఆర్ పరిపాలనలో ఎలా వీటికి సంబంధించిన వర్గాలు, ఈ సబ్బండ వర్గాలు కేసీఆర్ చేతుల ఎలా వంచనకు గురైనరో, వికలాంగుల పరిస్థితి, రైతుల పరిస్థితి, నిరుద్యోగ యువత పరిస్థితి, చాలా వాటి అంశాలు, చేనేత కార్మికుల పరిస్థితి, ఈ రకంగా ప్రతి అనుబంధ విభాగము వాళ్ళ సమస్యలు, కేసీఆర్ ఎలా వాళ్ళను మాయమాటలు చెప్పి అబద్ధాలతో వంచించిండో, మోసం చేసిండో వాళ్ళందరూ కూడా ప్రస్తావించిండ్రు. ఆ అంశాల మీద భవిష్యత్ కార్యాచరణ తీసుకోవాలి. గతంలో కాంగ్రెస్ ఏమేమి చేసింది, కేసీఆర్ చెప్పి ఎలా మోసం చేసిండో ప్రజల దగ్గరికి ఈ అంశాలన్నిటిని కూడా తీసుకెళ్ళాలి అని చెప్పి మా అనుబంధ విభాగాల అధ్యక్షులు వాళ్ళ విలువైన సలహాలు, సూచనలు ఇచ్చిండ్రు. తప్పకుండా 7 తారీఖు తర్వాత ఈ అంశాలన్నిటినీ ఈ శాఖ అనుబంధ విభాగాలకు సంబంధించి
4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రేణిగుంట గ్రామంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డితో కలిసి పలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ముందుగా చింతలపూడి రామరెడ్డి విగ్రహం ఆవిష్కరించారు. తర్వాత నూతన ఎస్సీ కమ్యూనిటీ హాల్, పల్లె ప్రకృతి వనం, నూతన వైకుంఠధామంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇది రైలింగ్స్ ఇచ్చేసి ఆర్డర్ ఇచ్చేసాం సార్. దాని మీద రేకులు వచ్చేస్తుంది. దూరం కట్ట రేకులు వాళ్ళు కట్టేస్తారు. తర్వాత మేము కట్టేస్తాం. ఇంత దీనిపైన గోడ కట్టాం. అవన్నీ చేయబట్టి దోమలు పోతాయి. మీకే నష్టం. ఒక్క రోజులో మంచిదైతే నాగంటే పని చేస్తుంది. ఈ కెమెరా ఈ కెమెరా వేములవాడలో కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటన నేపథ్యంలో వేములవాడ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్ ను గృహ నిర్బంధం చేశారు. పోలీసుల తీరుపై ఆది శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకలను గృహ నిర్బంధం చేసి అరెస్టు చేయడాన్ని ఖండించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్నేళ్లు రాజ్యమేల్తారని అన్నారు. సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసి సమస్యను చెప్పుకునే అవకాశం లేకుండా ముందస్తు అరెస్టు చేయడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. జిల్లా కేంద్రానికి రేపటి రోజు ముఖ్యమంత్రి గారు వస్తున్నటువంటి సందర్భంలో ప్రజాస్వామ్య పంతాలో వారిని కలవడానికి మా జిల్లా కాంగ్రెస్ కమిటీ పక్షాన గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఎస్పీ గారికి గతంలో ముఖ్యమంత్రి గారు రాజన్న సిరిసిల్లాకు వచ్చినప్పుడు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో ఇచ్చినటువంటి హామీలపై వారితో మాట్లాడడానికి, వారికి వినతిపత్రం ఇవ్వడానికి అవకాశం ఇచ్చినప్పుడు మేము వినతిపత్రాన్ని ఇచ్చి ఎవరెవరిని కలుస్తామని చెప్పినప్పటికీ ఈరోజు ముందస్తు అరెస్టుల పేరిట గ్రామాలలో ప్రతిపక్ష నాయకుల్ని ప్రశ్నించే గొంతుకులను ముందస్తు అరెస్టు పేరిట ఇప్పుడు మమ్మల్ని గృహ నిర్బంధంలో ఉంచేటువంటి కార్యక్రమం చేయడం, అరెస్టులు చేసి ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్ తరలించడానికి ముందుగా మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. మేము అడిగింది ఏంటి? 2015 జూన్ 18న దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్నను దర్శించుకొని, ఆ పార్వతీ పరమేశ్వరుని దర్శించుకొని ముఖ్యమంత్రి గారు నా లగ్గం ఇక్కడే అయింది, ఈ దేవాలయాన్ని అభివృద్ధి పథకం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది, తక్షణమే 100 కోట్లు విడుదల చేస్తున్న, ఏటా 100 కోట్లు 450 కోట్లు దేవాలయాన్ని అభివృద్ధి చేస్తారని
అప్పటి నుంచి ఇప్పటి వరకు 6 సంవత్సరాలు దాటినా ఎక్కడి వేసిన గొంగలు ఎక్కడన్నట్టుగా ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఆ అంశాన్ని దాంతోపాటు అదే రోజు ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి భూ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి నిధులు 5,04,000 కేటాయిస్తున్నా, మీరు ఎక్కడ నిర్మాణం చేసుకోమన్నారు. ఆ రాత్రి గ్రామాల్లో పటాకులు కాల్చారు, తెల్లారి మీకు పాలాభిషేకాలు చేశారు, ఎమ్మెల్యేలకు పట్టిషేతులు సన్మానం చేశారు. ఇప్పటి వరకు ముంపు గ్రామాల్లో 5,04,000 లేదు. వేనాడు దేవాలయం కూడా అభివృద్ధి లేదు. రంగురంగుల బ్రోషర్లలో మాత్రం మీరు అభివృద్ధి చూపిస్తున్నారు, రంగురంగుల వీడియోలలో మాత్రం అభివృద్ధి చూపిస్తున్నారు. ఈ అంశాన్ని మీరు మళ్ళీ జిల్లా కోసం సందర్భంలో మీకు జ్ఞప్తి చేయడానికి, మీకు గుర్తు చేయడానికి, మిమ్మల్ని కలవడానికి అనుమతిని కోరినప్పటికీ ముందస్తు అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అయిన మాట ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇంకా కొత్త డిమాండ్లు కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తగా మెడికల్ కాలేజ్ కావాలి, అది వేములవాడ సిరిసిల్ల మధ్యలో నిర్మాణం చేయాలని, వేములవాడ నుంచి సిద్దిపేట వరకు కూడా 4 లైన్ వేను రాజన్న సన్నిధిలోకి వచ్చే భక్తులకు మరి ప్రయాణ ప్రమాదాలు జరగకుండా 4 వే లైన్ వేను ఏర్పాటు చేయాలని చెప్పి కార్యక్రమం. కానీ చేనేత కార్మికులను ఓనర్లుగా మారుస్తున్నారు, ఓనర్లుగా మార్చలేనటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని కానీ జిల్లాకు సంబంధించిన పలు సమస్యలను రైల్వే స్టేషన్కి సంబంధించి, రైల్వే లైన్కి సంబంధించి భూ నిర్వాసులు పడుతున్న ఇబ్బందులు కానీ ఈ సమస్యలు మేము ప్రధాన ప్రతిపక్ష బాధ్యతలు ఉన్న వాళ్ళు చెప్పడానికి ప్రయత్నించి వివిధ అంగన్వాడీ ఎంతవరకు సమస్య ఉంటుంది. ఇక్కడ ఒకటి గమనించమని కోరుతున్న ప్రభుత్వాన్ని, వేములవాడ నుంచి ఈ సమస్యలు చెప్పడానికి స్థానిక శాసనసభ్యుడు గత 16 మాసాలుగా వేములవాడ లేడు. అలాంటప్పుడు మరి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రశ్నించే గొంతుకగా మాకు అవకాశం ఇస్తే మా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పిన ఒక భావన తప్ప మరొకటి కాదు. మరి మీరు సర్పంచ్ పని చేయకపోతే, కౌన్సిలర్ పని చేయకపోతే సస్పెండ్ చేస్తామంటున్న మీరు గత 16-17 మాసాల శాసనసభ్యులు లేడు. ఈ జిల్లాకు మీరు వస్తున్న సందర్భంలో ఈ ప్రాంత సమస్య చెప్పడానికి లేడు కాబట్టి ఆయనపై ఏం చర్య తీసుకుంటారో అడుగుతున్నాం. గతంలో ముఖ్యమంత్రి గారు 2 సార్లు మీరు వేరే రాజధాని దర్శనకు వచ్చినప్పుడు కూడా స్థానిక శాసనసభ్యుడు అందుబాటులో లేడు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జీడీ నగర్ గ్రామంలో 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటే కార్యక్రమాన్ని సర్పంచ్ సూరసమయ్య ప్రారంభించారు. మండల ఎంపీపీ వాళ్ల అనుసూర్య రామరెడ్డి, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణిలతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. మొక్కని సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. గౌరవనీయులు పెద్దలు సిపిఓ గారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ చెట్లు నాటాలని చెప్పని ఈరోజు 4వ విడత పల్లె ప్రగతిలో భాగంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులు జెడ్పీటీసీ గారు, అదేవిధంగా ఎంపీపీ గారు, మా వార్డు సభ్యులు, మా ఎంపీఓ షబ్బీర్ గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో ఈరోజు ఘనశ్యామ్ దాస్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఇక్కడ రాజీవ్ రహదారి నుండి బొగ్గు రోడ్డు వరకు గౌరవనీయులు పెద్దలు సిపిఓ గారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ చెట్లు నాటాలని చెప్పని ఈరోజు 4వ విడత పల్లె ప్రగతిలో భాగంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులు జెడ్పీటీసీ గారు, అదేవిధంగా ఎంపీపీ గారు, మా వార్డు సభ్యులు, మా ఎంపీఓ షబ్బీర్ గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో
మమ్మల్ని ఈరోజు ఘనశ్యామ్ దాస్ నగర్ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో పల్లె ప్రగతిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఎమ్మెల్యే రెడ్జా నాయక్. ముందుగా గ్రామంలో పర్యటించి మొక్కలు నాటారు. అదేవిధంగా 20 కోట్ల నిధులతో చేపట్టిన పనులను ప్రారంభించారు. గతంలో చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తయ్యాయని, మరిన్ని నిధులు విడుదల చేసి సమగ్ర అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమం నడుస్తున్నటువంటి విషయం మీకు తెలుసు. అందులో భాగంగా మనం 1వ తారీఖు నాడు చేయవలసిన పనులు, ఆ రోజు గ్రామ సభ పెట్టుకోవాలి. మున్సిపల్ అదే వార్డు సభలు పెట్టి ఏం చేయాలంటే రోజువారీ కార్యక్రమం, నిర్మాణ కార్యక్రమం జరపాలనేది ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలి. అక్కడ కూడా ఈ వార్డులో ఏం చేసినాం, ఏ వార్డులో ఏం చేసినాం అనేది ఇదే మాదిరిగా నివేదిక ఇవ్వాలి. తెలవడానికి 2 మాటలు చెప్తాను. అక్కడ కూడా కమిటీ 4 సభ్యులు ఉంటే 4 గ్రామ సభకు ఆహ్వానించాలి, పాదయాత్ర చేయాలి, అక్కడ ఉన్న సమస్యల మీద చర్చించాలి. అది మొదటి రోజు పట్టణ ప్రగతిలో చేయవలసిన పని. తెల్లారి శుక్రవారం నిన్న దాన్ని గవర్నమెంట్ డ్రై డేగా వివరించింది. డ్రై డే అంటే మీరు చూడండి, మన పట్టణంలో ఎన్నో వాహనాలు ఉన్నాయి కాబట్టి ఈ టైర్ పంచర్ చేస్తూ ఉంటారు, వాహనాలకు మరి గాలి కొట్టే వాళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఒక్కొక్కరికి 5, 10, 20 టైర్లు పెట్టుకొని ఉంటారు. ఆ టైర్లలో నీరు నిల్వ ఉండి దోమలకు నిలయమవుతుంది. ఆ టైర్లలో ఉన్న నీరు బాగానే ఉంటుంది, మురికే ఉండదు ఈ విధంగా. కానీ అటువంటి పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ బోధన్ ఎంపీపీ బుద్దే సావిత్రి రాజేశ్వర్, సర్పంచ్ బుయ్యన్ చంద్రకళ, ఎంపీటీసీ కండెల సవిత అధికారులు శ్రమదానం చేశారు. గ్రామంలోని వీధులను ఊడ్చి శుభ్రం చేశారు. రోడ్లపై ఉన్న చెత్తా చెదారాన్ని గంపలతో ఎత్తి ట్రాక్టర్లో వేశారు. ఎంపీపీ మాట్లాడుతూ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోడ్లపై చెత్తా చెదారం వేయకుండా పంచాయతీ ట్రాక్టర్లో వేయాలని, దీంతో గ్రామం పరిశుభ్రంగా ఉంటుందని అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ 6 మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాయిలు, గ్రామ ప్రత్యేక అధికారి సాయిలు, పంచాయతీ కార్యదర్శి రాజీవ్ గాంధీ, గ్రామస్తులు పాల్గొన్నారు. జై
హరితారం జై జై హరితారం జై హరితారం జై హరితారం జై స్వచ్ఛ భారత్ జై స్వచ్ఛ భారత్ జై జై స్వచ్ఛ భారత్ శ్రమదానం చేయండి పల్లెలు పరిశుభ్రంగా ఉంచండి శ్రమదానం చేయండి శ్రమదానం చేయండి శ్రమదానం చేయండి పల్లెలు పరిశుభ్రంగా ఉంచండి శ్రమదానం చేయండి పిల్లలు తక్కువ ఎట్లా మంచిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పట్టణ ప్రగతి హరితహారంలో భాగంగా గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ పైడిపల్లిలో కార్పొరేటర్ జన్ను శీబారాణి అనిల్ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేటర్ జన్ను శీబారాణి అనిల్ మీడియాతో మాట్లాడుతూ పైడిపల్లి గ్రామంలో పలు కాలనీల్లో పర్యటించామని, డ్రైనేజీ, కరెంట్లు, రోడ్లు, త్రాగునీరు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ అధ్యక్షుడు నేరేళ్ల రాజు కుమార్ యాదవ్, పిఎస్సిఎస్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. అర్జెంట్ పండుకునేది రాజయ్య పండుకునేది సైకిల్ పండుకునే కొట్టుకుంటే బతికేది ఏదో పండుకునేది. అసలు వ్యక్తిని ఎల్లగొట్టిండు ఇప్పుడు ఏడాది అవుతాను. ఓకే మన ఇగో వెళ్ళనా ఇక్కడ పెట్టుకుంటాం. ఈ చెట్టు కొడతలేరు వాళ్ళు, ఎంత చెట్టున కొడతలేరు. తుమ్మ చెట్టు వాళ్ళ ఇంటి దాగున్నాయి, అన్ని తుమ్మ చెట్టు మారేలాగా బోలేతో చెప్తాను. మేము చెప్తే పురుగు చూపిస్తాలు కోతులు వచ్చి నాడడం చెప్తాను. ఇక్కడ నమస్కారం అండి. సీఎం గారు ప్రవేశపెట్టిన ఈ పట్టణ ప్రగతి అనే ఈ యొక్క ప్రోగ్రాంను మేము 3వ రోజు మేము ఈ వీధిలో తిరుగుతున్నాము. ప్రజలకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ప్రతిదీ మేము తెలుసుకుంటున్నాము. ఈ 10 రోజులలో అవన్నీ కూడా మేము చేపించడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రజలకు ఏ సమస్య ఉన్నా కూడా అది లైట్సే కానివ్వండి, మోర్లే కానివ్వండి, ఇంకా ఏ విధమైన ఈ పట్టణ ప్రగతికి సంబంధించి ఏవేవి వస్తాయో ప్రతి సమస్య మా దగ్గరికి వచ్చి చెప్పుకుంటున్నారు. ప్రతి ఒక్కటి కూడా మేము సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాము, చేస్తాము కూడా. ఇందుకు కావాల్సిన అధికారులను కూడా మేము వాళ్ళతో మాట్లాడి పనులు జరిపిస్తున్నాము. ఈ పట్టణ ప్రగతి అనే ఈ యొక్క ప్రోగ్రాంను విజయవంతంగా మేము పూర్తి చేస్తామని మేము కోరుకుంటున్నాము. ప్రధానంగా ఏ సమస్యలు కనిపించాయి మీకు? ఎక్కువ మోర్లు అండి, మోర్లు, డ్రైనేజీలు, మళ్ళీ రోడ్లు కూడా ఉన్నాయి. కానీ దీనికి సంబంధించి ఈ రోడ్లు ఇప్పుడు రావు కాబట్టి ఏమంటారు మోర్లు డ్రైనేజీ కానివ్వండి, ఈ వైర్లకు లైట్స్కి సంబంధించినవి కానివ్వండి, అవన్నీ కూడా మేము ఏ సమస్య ఉన్నా మేము పరిష్కరిస్తాం. ముఖ్యంగా ఏంటంటే మొక్కలను నాటడం, రోడ్డుకు ఇరువైపులా రోడ్డులకు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లి, దోనకొండ గ్రామాల్లో హరితహారంలో ఇంటింటా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎంపీపీ ఓలాద్రి ఉమా మల్లారెడ్డి అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా ఎంపీపీ ఇంటింటికి మొక్కలు పంపిణీ చేసి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతు కోఆర్డినేటర్ ఓలాద్రి మల్లారెడ్డి, ఉప సర్పంచ్ పొన్నం సోమయ్య, సెక్రటరీ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కవర్ చేస్తారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నీటి అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష, ఏపీ తీరుపై తీవ్ర అసంతృప్తి. విజయవాడలో ఘనంగా బోనాల పండుగ, హాజరు కానున్న ముఖ్యమంత్రి జగన్. తెలంగాణ మంత్రులకు రేవంత్ సీరియస్ వార్నింగ్, వైఎస్ఆర్ ను తిడితే సహించేది లేదని స్పష్టం. పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్. రాజుపేటలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం. వేములవాడలో సీఎం కేసీఆర్ పర్యటన, పట్టణ కాంగ్రెస్ నేతలు హౌస్ అరెస్ట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.